కవిత్వం సమాజంలో చైతన్య మార్పు తెస్తుందని ప్రముఖ కవి కేబీఎన్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ రామకృష్ణ అన్నారు. తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా నిర్వహించిన కవి సమ్మేళనంలో ఆయన అతిథిగా పాల్గొన్నారు. ప్రకృతి ఆధారంగా జరిగే పండుగల మాదిరిగానే కవిత్వం కూడా పండుగే అన్నారు. ఠాగూర్ గ్రంథాలయంలో నిర్వహించిన కవి సమ్మేళనంలో కవులు కవితాగానం చేశారు. తెలుగు సంవత్సరాది పరాభవ సంవత్సరం పురస్కరించుకుని బందరోడ్లోని ఠాగూర్ గ్రంథాలయంలో కవి సమ్మేళనం నిర్వహించారు. సరస్వతి సామ్రాట్ అధ్యక్షులు ప్రొఫెసర్ అయ్యంకి మురళీకృష్ణ సహకారంతో జరిగిన కార్యక్రమంలో కవులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమాజంలో వస్తున్న మార్పులు, ప్రభావాలను గుర్తు చేస్తూ కవితలు వల్లివేశారు. ఈ సందర్భంగా కవులను సన్మానించి సత్కరించారు. కవితా సంస్కృతిని, వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి రమాదేవి, కవులు పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. పండుగ విశిష్టతను, తెలుగు సాంప్రదాయం, పండుగలు, ప్రకృతి అనుబంధం గురించి వివరించారు. తెలుగువారికి మరే ఇతర పండుగల కన్నా కూడా ప్రత్యేకమైనటువంటి పర్వదినం ఉగాది. ఇక్కడ ఉగాదిలో ఈ కవి సమ్మేళనం నిర్వహించడం ఏంటంటే, ఉగాది రాగానే మనకి ప్రకృతి మార్పులు మనకు సంభవిస్తాయి. తెలుగువారి పండుగల ప్రత్యేకత ఏమిటంటే ఇవన్నీ కూడా ప్రకృతి సంబంధంగా జరిగేటువంటి పండుగలు. అలానే ఎలాగైతే ఈ ఉగాది రావడంతో ప్రకృతి అంతా కూడా చైతన్యం వస్తుందో, ఈ కవిత్వం కూడా చైతన్యకారకమైనటువంటి ప్రక్రియ. అందువల్ల ఈ కవిత్వం ద్వారా సమాజంలో మార్పు, మనం ఎన్నో వందల ఉదాహరణలు, వేల ఉదాహరణలు ఉన్నాయి కవిత్వం ద్వారా సమాజంలో మార్పులు తీసుకొచ్చినటువంటివి. అలాగా ఎలాగైతే ఈ ఉగాది రావడంతో ప్రకృతి చైతన్యవంతం అవుతుందో, కవిత్వం ద్వారా కూడా సమాజం చైతన్యవంతం అవ్వాలి. ఈరోజు ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ఠాగూర్ గ్రంథాలయ అధికారిని శ్రీమతి రమాదేవి గారికి, అలాగే గ్రంథాలయ ఇతర సిబ్బంది, మరి రాష్ట్ర రచయితల సంఘం, అలాగే కృష్ణా జిల్లా రచయితల సంఘం, వీరందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ పాల్గొన్నటువంటి కేబీఎన్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీ కప్పగంతు రామకృష్ణ గారు, అలాగే రచయితల సంఘం నుంచి చలపాల్ ప్రకాష్ గారు, మరి అలాగే పూర్ణచంద్రరావు గారు, మరి గుమ్మా సాంబశివరావు గారు, వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో ఈ రచనలు, తెలుగుతనాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఇటువంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు కూడా ఎంతో తృప్తిగా ఉంది. ఇక్కడ కవుల చేత మేము కూడా త్వరలోనే అమరావతి బోటింగ్ క్లబ్లో బోటు మీద ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ తరుణ్ కాకాని గారు, అమరావతి బోటింగ్ క్లబ్ సిఇఓ గారు, అలాగే కె రామకృష్ణ గారు, కేబీఎన్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ సారు జీవి పూర్ణచంద్ గారు, గుమ్మా సాంబశివరావు గారు, చల్పాక్ ప్రకాష్ గారు ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన వారు శ్రీ అయ్యంకి మురళీకృష్ణ గారు. ఈ కవి సమ్మేళనానికి వెనక ఉండి ఆయన నాకు అన్నిటికీ వెన్నుదన్నుగా ఉండి సహకరించినందుకు ఆయనకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో